నువ్వు ఇలా ఎంగిలెక్కలెత్తడం కోసమే ఆ రోజు మీ వాళ్ళని తీసుకొచ్చి నా కాళ్ళ మీద పడ్డావు. ఇది ఊరికే పార్ట్ టైం అంతే. నేను ఇక్కడ స్టెప్ అప్ అనే కంపెనీలో అకౌంట్స్లో జాబ్ చేస్తున్నాను. మన క్లాస్లో నువ్వేగా సీనియర్వి అన్నట్టు నీకు పెళ్ళేందా? ఇప్పటికీ ఏ ప్లాను లేదు, కానీ ఎలిజిబుల్ బ్యాచులర్ని. బ్యాచులరా? అంటే పెళ్ళవలేదు కదా? నీకు 30 ఏళ్ళు ఉంటాయి కదా? 29. ఒక్క వయసు తేడా ఉంటుందిరా. 28కి 29కి ఒక ఏడే తేడా ఉంటుంది, కానీ 29కి 30కి పెద్ద తేడానే ఉంటుంది బావా. బాబు ఏం కావాలి? రసం తమ్మనండి మావయ్య. రేయ్ ఎవరు అక్కడ? రసం తీసుకురండి. ఏంటిది? రసం? నేను మజ్జిగ అడిగాను. రేయ్ ఏంటి ఆయన గారు చొట్టించరా? చాలు. రేయ్, వద్దు చాలు అన్నానుగా. నేను అదే చెప్తున్నాను, వద్దు. పెద్ద ఏం సాధించావని నీకు అంత పొగరు? నీకంటూ ఒక గుర్తింపు లేదు. ఏమా ఇది లవ్ మ్యారేజా? కాదు. మీ నాన్న ఆయన చైర్ పక్కన ఒక చైర్ వేసి నిన్ను కూర్చోబెట్టి ఆయనే ఒక పిల్లని చూసి నీకు పెళ్లి చేశారు. చివరి వరకు నువ్వు డాడీ క్యాష్ తోని పప్పం గడిపేస్తావు కదా. బ్యాచులర్ అంటే ఎందుకురా నీకు అంత నవ్వు వచ్చింది? అంతా ముందే అనుభవించేస్తానన్న కొవ్వా నీకు? 29 ఏళ్ళు నిండాక ఒంటరిగా ఉండడంలోని వేదన నీలా అబ్బసొమ్ముతో సోకు చేసేవాడికి అర్థం కాదు బావా. 30 ఏళ్ళు నిండగానే అమ్మాయి వాళ్ళ ఇంట్లో జాతకం రిజెక్ట్ అవుతుంది, ఉద్యోగానికి వెళ్తే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఇలాంటివేవి పట్టించుకోకుండా తనకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోకుండా తన కుటుంబం కోసమే ఒకడు బతుకుతాడే, వాడే బ్యాచులర్.